హలో ఫ్రెండ్స్, చపాతీస్కి చూసారంటే సైడ్ డిష్ చాలా ఉంటాయండి. వెరైటీస్కి లిమిట్ అస్సలు ఉండవు. కానీ పూరి విషయంకి వస్తే మనం చాలా తక్కువ ఆప్షన్స్తోనే అడ్జస్ట్ అయిపోతుంటాము కదా. అందుకే ఈవేళ ఆ రొటీన్ని కొంచెం మార్చడం కోసం కర్ణాటక హోటల్స్లో చాలా ఫేమస్ అయిన వెజిటబుల్ సాగుని ఇంట్లోనే ఎలా చేయాలో ఆ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ఈ సాగుకి కొన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్, కొంచెం సమయం ఉంటే చాలు ఈజీగా చేసేయచ్చు. రండి ఎలా చేయాలో వీడియోలు చూద్దాం. ఇప్పుడు ఈ సాగు ఎలా చేయాలో చూద్దామండి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 50 ml ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అదేనండి యాజ్ యూజువల్గా 2 మీడియం సైజు ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, కొంచెంగా కరివేపాకు, తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు. కానీ ఈ సాగుకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదు, దాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు టొమాటో యాడ్ చేసి 2 నుంచి 3 నిమిషం బాగా సాటే చేయాలి. తర్వాత మనం కూరగాయలు యాడ్ చేద్దాం. నేను బీన్స్, క్యారెట్, నూలుకోలు తీసుకున్నాను. ఇవన్నీ కలిపితే దాదాపు 400 to 500 గ్రామ్స్ ఉంటాయండి. కర్ణాటక హోటల్స్లో ఈ సాగుకి బంగాళదుంపని యాడ్ చేయరు, ఎందుకంటే అది సాగుది టెక్స్చర్ మారిపోతుందని అస్సలు వాడరండి. కానీ నూలుకోలు యాడ్ చేద్దాం మర్చిపోకండి, అది సాగుకి మంచి క్రంచినెస్ ఇస్తుంది. ఇప్పుడు ఈ సాగుకి కావాల్సిన ఉప్పు యాడ్ చేద్దాము. తర్వాత 2 నుంచి 3 నిమిషం సాటే చేస్తే చాలండి. ఈ టైంలో నేను 1/2 లీటర్ వేడి నీరు యాడ్ చేసేసాను. ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టి ఒక విసులు వదిలితే చాలు. కుక్కర్లో కూరగాయలు ఉడుకుతున్నప్పుడే మనం సాగుకి ఒక మసాలా రెడీ చేద్దామండి. ప్యాన్ని స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ మిరియాలు యాడ్ చేసి దీన్ని లో ఫ్లేమ్లో 1 నిమిషం వేపుకోవాలి. తర్వాత 7 నుండి 8 మీడియంగా కారం ఉండే మిరపకాయలు యాడ్ చేసి 2 నిమిషం సాటే చేసేయండి. ఇప్పుడు 1 స్పూన్ ఫుల్గా గసగసాలు యాడ్ చేసి అవి చిటపటలాడుతున్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసేయచ్చు. గుర్తుంచుకోండి, నేను ఆయిల్ యాడ్ చేయలేదు, ఇవన్నీ ఆయిల్ లేకుండానే వేపుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి ఒక చిన్న బౌల్ ఫుల్గా తురిమిన కొబ్బరి వేసుకుందాం. ఇప్పుడు కొంచెంగా నీరు పోసుకుని మెత్తగా పేస్ట్ అయ్యేలా రుబ్బుకోవాలండి. ఇది సాగుకి మసాలా అన్నమాట. ఇప్పుడు కుక్కర్లో ఉన్న కూరగాయల సంగతికి వస్తే చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికింది అని. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి నీరు మరుగుతున్నప్పుడే మనం రెడీ చేసాం కదా ఆ మసాలా యాడ్ చేద్దామండి. మీకు కావాలంటే నీరు యాడ్ చేసేయచ్చు, కానీ ఈ కన్సిస్టెన్సీలు ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మసాలా యాడ్ చేసి 2 నుండి 3 నిమిషం వదిలితే చాలండి. మన కర్ణాటక స్టైల్ పూరీ సాగు రెడీ. సాఫ్ట్గా ఉండే పూరీతో ఇది చాలా బాగా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్స్ని కమెంట్లో ఇవ్వండి. ఓకేనండి, ఇంకో వీడియోలో కలుద్దాము. బాయ్.